బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఆడపిల్లలుగా వస్తుందంటారా? మగవాళ్ళు కూడా రావడానికి అవకాశం ఉందా? బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మగవాళ్ళకు కూడా రావచ్చు. బట్ ఆడవాళ్ళలో చాలా టైప్స్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తాయి. మగవాళ్ళలో వన్ సింగిల్ టైప్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవచ్చు. బట్ మగవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే మనం మోస్ట్ ఆఫ్ ద టైం ఆడవాళ్ళకంటే మనం యాక్టివ్గా ఎతుకుతాం. బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా వాళ్ళు చూసుకుంటారు ఏమైనా. మగవాళ్ళు చాలా సార్లు పట్టించుకోకపోవడం వల్ల చాలా లేట్గా ప్రెజెంట్ అవుతారు. సో వాళ్ళకి ట్రీట్మెంట్ కొంచెం అగ్రెసివ్గా ఇవ్వాల్సి వచ్చింది. జెంట్స్లో కూడా ఏదైనా గెడ్లాగా అనిపిస్తుంది కూడా చెస్ట్లో, వెంటనే డాక్టర్ని కలుసుకోవడం బెటర్. అది అలా ఏంటి ఏమీ నిర్లక్ష్యం చేయకూడదు. కంపల్సరీ డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. ఆ గడ్డ కానీ కొంచెం గట్టిగా ఉండడం కానీ పెరుగుతూ ఉండడం అలాంటివి ఉంటే వెంటనే దాన్ని బయాప్సీ చేసి టెస్ట్ చేసి చూడాల్సి వస్తుంది. ఆల్కహాల్ కానీ సిగరెట్ స్మోకింగ్ ఉందనుకోండి, అటువంటి జెంట్స్ కానీ లేడీస్కి ఎటువంటి క్యాన్సర్ రావడానికి అవకాశం ఉంది? ఆల్కహాల్, సిగరెట్ ఆల్మోస్ట్ 99% ఆఫ్ క్యాన్సర్స్కి కాజ్ చేస్తుంది. సో బాడీలో ఏ ఆర్గన్లో క్యాన్సర్ ఉన్నా కానీ దానికి వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్ ఈ స్మోకింగ్ ఆల్కహాల్. సో బట్ మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏమొస్తాయి స్మోకింగ్ ఆల్కహాల్తో అనుకుంటే, స్మోకింగ్ వల్ల లంగ్ క్యాన్సర్, ఎయిర్వే క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అలానే మనకి నోరులో నుంచే పొగెళ్ళుద్ది కాబట్టి నోటి క్యాన్సర్, ఆ క్యాన్సర్ రావచ్చు. ఆల్కహాల్ వల్ల కడుపు క్యాన్సర్, ఫుడ్ పైప్ ఉంటుంది కదా, ఫుడ్ పైప్ క్యాన్సర్, అవన్నీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అయితే మొదటి నుంచి వాళ్ళు ఈ చెడు అలవాట్లకు దూరంగా ఉంటే ఈ క్యాన్సర్ తప్పించుకోవచ్చు. చెడు అలవాట్లు అస్సలు అలవాటు లేకుండా ఎప్పుడు ఆ సిగరెట్ వైపు కానీ ఆల్కహాల్ వైపు కన్సంప్షన్ ఏమీ లేదంటే వాళ్ళు చాలా వరకు క్యాన్సర్ రిస్క్ని తగ్గించుకోవచ్చు.